వెల్కమ్ బ్యాక్. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను పార్టీలన్నీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు, ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే ఈ ప్రచారంలో వాళ్ళ వర్షన్స్ చెప్తూ ఆ ప్రచార సరళి ఏ విధంగా ఉంది అనేది వాళ్ళ మాటల్లో ఒకసారి విన్న తర్వాత మనం డిస్కషన్లోకి వెళ్దాం. బైట్స్ ప్లీజ్. బిల్లా రంగాలు ఆటోలలో తిరుగుతున్నారు. బామ్మార్దులు ఇద్దరు కలిసి బిల్లా రంగాలని వెనకటికి దోపిడీ దొంగలు ఉండే ఆ దోపిడీ దొంగలకు వారసులైన బామ్మార్దులు ఇవాళ ఆటోలలో తిరిగి గల్లీలల్లా మీకు అందరికి పొర్లుడు దండాలు పెడుతురు. నేను ఒక మాట అడగదలుచుకున్న ఈడున్న మా యువకుల్ని, 2 సార్లు ముఖ్యమంత్రిగా వాళ్ళ నాయన, 2 సార్లు ముఖ్యమంత్రిగా వాళ్ళ కొడుకు, 3 సార్లు ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచిండ్రు. ఏనాడన్నా మీ బస్తీకి వచ్చిండ్రా? ఏనాడన్నా మిమ్మల్ని కలిసిర్రా? ఏనాడన్నా మీతో మాట్లాడినరా? ఏనాడన్నా బెంచ్ కారు దిగి ఆటో ఎక్కినరా? ఇవాళ ఒక్క దెబ్బకే దిమ్మ తిరిగి గల్లీల ఆటో ఎక్కి తిరుగుతుర్రు. ఎన్నికలు అయిపోయే లోపల ఆటోలో తిరుగుడు కాదు, అంగిలాగు చించుకొని అమీర్పేట చౌరస్తలా మైత్రి వనం దగ్గర గంతులేయాల్సి వస్తుంది. ఇవాళ ఈ ప్రాంతాన్ని మోసం చేసి ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం చేస్తే మొన్న వచ్చిన వర్షంలా అంబేద్కర్ నగర్లో మునిగిపోయిన ఇండ్లోళ్ళు మిమ్మల్ని వంగబెట్టి మెత్తగా గుద్దుతారని నేను చెప్పదలుచుకున్నా. మొత్తం హైదరాబాద్ లో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేసీఆర్ గారు కట్టించినారు. మరి నేను అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒక్క ఇల్లన్న ఈ 2 ఏళ్లలో కట్టినరా? ఒక్క ఇల్లు కట్టినరా? ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కూలగొట్టుడే ఇందిరమ్మ రాజ్యమా? హైడ్రా పేరు మీద ఇవాళ మీ బస్తీలకు బుల్డోజర్ పంపుతున్నాడు రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ రాజ్యం అంటాడు, మరి గరీబోళ్ళ ఇండ్ల మీదికి ఇవాళ బుల్డోజర్ పంపుతడమే ఇందిరమ్మ రాజ్యమా? ఆలోచన చేయండి. ఒకనాడు ఇందిరాగాంధీ గారు అన్నారు గరీబీ హటాओ అని. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటున్నారు గరీబోంకో హటాओ, గరీబోంకో బేదఖల్ కరో, గరీబోంకో బేఘర్ కరో. అంటే ఇల్లు లేకుండా బయటికి మెడలు పట్టి నూకుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడితే రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాలలో కొన్ని వేల పేదల ఇండ్లు నేలమట్టం చేసిండు. ఆ పేదల శాపాలు ఇలా ఈ కాంగ్రెస్ పార్టీకి ఉరితాడై చుట్టుకుంటాయనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక ముఖ్యమంత్రి గారు ఒక మాట దయచేసి మీరందరూ ఆలోచన చేయాలా. ఎవరన్నా ముఖ్యమంత్రి గారు పెద్ద మనిషి, ముఖ్యమంత్రి అంటే కుటుంబానికి పెద్ద, ఆయననే రోత మాటలు మాట్లాడితే, ఆయననే పనికిమాలిన భాష మాట్లాడితే ఎవరన్నా వస్తారా? పెట్టుబడి పెట్టేటోడు ఎట్లా మాట్లాడుతున్నాడు ఆయన? ఏమంటున్నాడు? ఎవరన్నా పోయి రేవంత్ రెడ్డి గారిని, అయ్యా నువ్వే చెప్పినావు కదా, మరి అక్కడ కనబడుతున్నాయి బోర్డు చూడండి, నువ్వే చెప్పినావు కదా, ఆడపిల్లలకు చెప్పినావు నెలకు 2,500 ఇస్తా అని, ఆ పేదవాళ్లకు ముసలి వాళ్ళకు చెప్పినావు నెలకు 4,000 పెన్షన్ ఇస్తా అని దబాయిస్తున్నాడు. ఏం చేస్తారు మీరు? నన్ను కోసుక తింటారా? ఏం చేస్తారు మీరు? నన్ను కొడతారా అని రేవంత్ రెడ్డి గారు హుంకరిస్తా ఉన్నాడు. ఇది ఒక కుటుంబ పెద్దకు ఉండాల్సిన లక్షణమా? దయచేసి మీరు ఆలోచన చేయండి. మహమ్మద్ ఇబ్రాహిం కురేషి ఎంఐఎం పార్టీతో, ఆ పార్టీ నాయకులతో చాలా దగ్గరగా మరి కలిసి పనిచేస్తాడు. హైదరాబాద్ సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులతో అసదుద్దీన్ ఓవైసీ మరి ఏ రకంగా వారిని కలిసి పనిచేస్తా ఉన్నాడో సోషల్ మీడియాలో మరి ఎంఐఎం మద్దతుదారులే చాలా వైరల్ చేస్తా ఉన్నారు ఫోటోలు. పట్టుకున్నటువంటి గోవులను మళ్ళీ స్లాటర్ రోజుకు తీసుకెళ్లే విషయంలో, అరెస్ట్ చేసినటువంటి వ్యక్తులను విడిపించే విషయంలో, సీజ్ చేసినటువంటి వాహనాలను తీసుకెళ్లే విషయంలో ఎంఐఎం ఒక సపరేట్ సెల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క గోమాంసము, పశుమాంసం ఎక్స్పోర్టు ఒక పెద్ద మాఫియాగా ఈరోజు నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఎంఐఎం పార్టీ సంబంధించినటువంటి బహదూర్పుర ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్, రసూల్పుర కార్పొరేటర్ మహమ్మద్ ఖాదర్, వీళ్ళందరూ కూడా రెగ్యులర్గా పోలీసులతో, కమిషనర్తో, డీసీపీలతో మాట్లాడము, బెదిరించడము, పోలీస్ స్టేషన్కి వెళ్ళి సిఐలను, కానిస్టేబుల్లను బెదిరించడము, వాహనాలను విడిపించడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంది.
మొహమ్మద్ ఇబ్రాహిం కురేషి. అది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో పార్టీల సరళి. మరి గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు, వారి అభిప్రాయాలు తీసుకుందాం. కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకులు కిరణ్ యాదవ్ గారు ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. అండ్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఓ నరసింహారెడ్డి గారు అండ్ బీజేపీ సీనియర్ నాయకులు ప్రకాష్ రెడ్డి గారు కూడా డిబేట్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్ ఇద్దరికి. ఓకే, అండ్ కిరణ్ యాదవ్ గారు ఆయన చూశారు అంటే ఒకసారి కాంగ్రెస్ను ఓడగొడితే కానీ, అంటే హస్తం పార్టీకి డిపాజిట్ కోల్పోతే కానీ 6 గ్యారంటీలు మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు కావు, అందుకోసమైనా హస్తం పార్టీని ఓడించాలి. ఒకటే వాళ్ళు చెప్పే మాటలు ఎట్లున్నాయంటే, ఒక్కసారైనా ఓడగొడితే 6 గ్యారంటీలు అమలు అవుతాయి అంటే మనం గత చరిత్ర చూసుకోవాలి. 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్రం తెచ్చిన వ్యక్తిగా సరే కేసీఆర్ గారు ఏదో చేస్తారు, ప్రజలకు ఏదో చేస్తారని అవకాశం ఇస్తే ఆయన 10 సంవత్సరాల్లో ఇచ్చిన హామీల్లో సగం కూడా నెరవేర్చలేకుండా ఉన్నాడు. కాబట్టి ప్రజలు విసిగెత్తి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. గత 50-60 ఏళ్ళలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నది, వేరే పార్టీలు ఉన్నాయి, ఎంతో అభివృద్ధి. ఈరోజు హైదరాబాద్ ఇట్లా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ, మిగతా టీడీపీ చెప్తున్నా మేడం. ఈ 10 ఏళ్లలో వాళ్ళు ఇచ్చిన హామీల్లో ఎంతవరకు అమలు చేశారు? మేమేం 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఏమీ చేయలేదు, మొత్తం గుండుసున్నా ఉంది, వాళ్ళ ఇంట్లో పండుకుని మేము చెప్పట్లేదు. అంటే వాళ్ళు ఇచ్చిన నేను వాళ్ళు ఇచ్చిన హామీలలో నెరవేర్చలేనదే అప్పుడున్న ప్రతిపక్ష పార్టీగా మాది, ప్రజలది వాదన. దాంతోపాటు వాళ్ళు ఇంటికి పంపించిన సందర్భం ఉంది. ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ పార్టీని 2 సంవత్సరాలు కూడా కాలేదు, అప్పుడే ఇంటికి పంపిస్తే 6 గ్యారంటీలు అమలు అయితే అన్నారు. మరి 10 సంవత్సరాల్లో మీరేం చేశారు? మీరు ఇచ్చిన గ్యారంటీలు ఎటుపోయినాయి? వారు కేటీఆర్ గారు మాట్లాడి 1,00,000 బెడ్రూమ్లు కట్టించిన హైదరాబాద్లో అన్నాడు. మరి లెక్క పెడదాం, 1,00,000 బెడ్రూమ్లు ఎక్కడ వచ్చినాయా? 1,00,000 బెడ్రూమ్లు కట్టేయడంతో పాటు వాటిలో ఎన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తారు, ఇలా ఎన్ని బెడ్రూమ్లలో జనాలు ఉంటారు అనేది కూడా చూడాలి. మీరు ఇచ్చిన వాగ్దానం ఏంది? 2 లక్షల పైచిలకు ఇల్లు హైదరాబాద్ నగరంలో కట్టించి ఇస్తామని చెప్పారు. 10 సంవత్సరాల కాలంలో ఎందుకు ఇయ్యలేకపోయారు? ఇలా 1,00,000 బెడ్రూమ్లను ఎందుకు చెప్తా ఉన్నావు? ఇలా వేరే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని బెడ్రూమ్లు కట్టించారు? ఇలా మీరు ఇచ్చిన హామీలు తగ్గట్టు 10 సంవత్సరాలు కదా, చాలా పెద్ద టైం. 10 సంవత్సరాలు అంటే పెద్ద టైం. మేము వచ్చి 2 సంవత్సరాలు కాలేకపోయింది, అప్పుడే ఏమీ చేయలేదు ఓడగొడదాం, అప్పుడే ఓడగొడదాం అంటే ఎట్లయితుంది? మీరేమన్నారు? ఫస్ట్ వచ్చిన సంవత్సరంలోనే ఇప్పుడే కదా, పసిబిడ్డ కదా, మేము అప్పుడు ఏం చేయకపోతే అన్నారు. ఓకే రైట్, పసిబిడ్డ 10 సంవత్సరాలు ఇచ్చారు. 10 సంవత్సరాల తర్వాత కూడా జూబ్లీస్లో వరదలు వస్తే ఇవాళ ఎందుకు అదే మునిగిపోతా ఉన్నాయి? ఇల్లు ఎందుకు మునిగిపోతా ఉన్నాయి? గతంలో కేసీఆర్ మాట్లాడడం మా దగ్గర 2 మాస్టర్ ప్లాన్లు ఉన్నాయి, హైదరాబాద్లో చుక్క నీరు పడ్డా మొత్తం ఇంకిపోయేటట్టు లేకపోతే కాలువల ద్వారా పోయేటట్టు మేము ఏర్పాట్లు చేస్తా ఉన్నాం, మేము జిహెచ్ఎంసీ నుంచి ప్రత్యేక బడ్జెట్ కూడా పెట్టినామని చెప్పి వాళ్ళు అధికారంలోకి వచ్చిన కొత్తలో మాట్లాడారు. ఎప్పుడు గతంలో కాంగ్రెస్ వాళ్ళ పాలనలో పడవలేసుకొని తిరిగేది, మా పాలనలో మొత్తం నడుచుకుంటూ పోతే ఒక్క సుక్క నీరు కూడా ఏమంటారు అవసరమైతే ఇంకా బిస్లరీ కిన్లీ వాటరే రోడ్ల మీద బారుతుంది తప్ప మురికి నీళ్ళు బారం అనేది వాళ్ళు పెద్ద ఎత్తున చెప్పారు. మరి ఈ రోజు జరుగుతుంది ఏంది? ఇప్పటికి కూడా ఎందుకు మునిగిపోతున్నాయి ఇండ్లు? ఎవరి పాపం అది? ఇలా వాళ్ళది కాదు అంటున్నా. జూబ్లీస్ లో మేము ఏదో గొప్పగా చేసినాం, హైదరాబాద్ చేసినాం అంటే ఇది కూడా చెప్పాలి కదా, వాళ్ళు చేసింది కూడా చెప్పాలి కదా. 22 నెలల్లో మీరు హైదరాబాద్కు, జూబ్లీస్ అనే కదా హైదరాబాద్కు అంటే ఏం చేశారు? ఎందుకంటే వాళ్ళు 10 ఏళ్ళు ఓకే ఏం చేయలేదు, చాలా ఎక్కువ టైం అన్నారు. 2 సంవత్సరాలు కూడా తక్కువ టైం ఏం కాదు. అంటే 10 ఏళ్లతో కంపేర్ చేస్తే తక్కువ టైమే, కానీ 2 సంవత్సరాల్లో అటెంప్ట్ అది పూర్తి చేశారా లేదా అనేది కాదు. జూబ్లీ హిల్స్కి ఓవరాల్గా హైదరాబాద్కు సంబంధించి మీరు ఏం చేశారు? మేము అధికారంలోకి వచ్చిన ఫస్ట్ నుంచి కూడా మేము ఒకటే చెప్తున్నాం, జూబ్లీ హిల్స్ ఒకటే కాదు మొత్తం హైదరాబాద్ని కూడా ప్రపంచ పటంలో ఒక పెద్ద గొప్ప నగరంగా, చారిత్రాత్మక నగరాన్ని ఉంచుతూ అలాగే మోడ్రన్ నగరంగా కూడా ఏర్పాటు చేయడానికి మేము మా వంతు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలు హైదరాబాద్కి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. హైదరాబాద్ రూపురేఖల్ని గతంలో ఉన్నదానికంటే ఇంకా 10 ఎక్కువగా మార్చడానికి మా ప్లాన్లు తయారై ఉన్నాయి. మా బడ్జెట్ కూడా దానికి అనుగుణంగా హైదరాబాద్కి పెడతా ఉన్నాం. గతంలో మా మెయిన్ ఫోకస్ ఏంటంటే హైదరాబాద్లో వర్షం వస్తే ఎక్కడికక్కడ ఇండ్లు మునిగిపోయే దానికంటే దాని నుంచి బయటికి తీసుకురావడానికి ఏందనేది మా మొట్టమొదటి ప్రాధాన్యత పెట్టుకొని దానికోసం పనిచేస్తా ఉన్నాం. బడ్జెట్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఇక జూబ్లీ హిల్స్ ఇలాంటి మునిగిపోయే ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయో వాటి ఫస్ట్ ప్రయారిటీ కింద పెడతాం. ఇలా పర్టికులర్గా జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి గతంలో మేము వెంగళరావు డివిజన్లో ప్రచారం చేస్తే అడుగుతున్నారు. ఇలా డ్రైనేజ్ కూడా మా దగ్గర ఈ 10 సంవత్సరాల కాలంలో డ్రైనేజ్ కూడా రోడ్ల మీద బారుతుంది. స్ట్రీట్ లైట్లు కూడా సరిగా ఎలిగే పరిస్థితి లేదు. ఒక్కో దగ్గర గతంలో స్ట్రీట్ లైట్ కాంట్రాక్టర్కి ఇచ్చిన వ్యక్తి ఎవరైతున్నారో వేసిన లైట్లను మాత్రమే రిపేర్ చేయగలరు తప్ప కొత్త ఇల్లు కట్టుకున్న దగ్గర లైట్లు వేసే పరిస్థితి కూడా మా దగ్గర లేదు అనేది వారు చెప్తున్న అభిప్రాయాలు. సో మేము ఇలాంటి అన్ని ప్రయారిటీ కింద పెట్టి జూబ్లీ హిల్స్ లాంటి ఒక మంచి సిటీని దాని ఇంకా ఇప్పుడు జూబ్లీ హిల్స్ అంటే చాలా మంది అనుకుంటారు పెద్ద అన్ని టౌన్ల కంటే ఇప్పుడు అన్ని ఏరియాల కంటే జూబ్లీ హిల్స్ అనేది పెద్ద మస్తు ఫాష్ ఏరియా అని అనుకుంటారు. కానీ ఇప్పటికీ అది స్లమ్గానే మిగిలిపోయింది. స్లమ్గానే జూబ్లీ హిల్స్ మీద ప్రచారం పోతే తెలుస్తుంది, అక్కడ మొత్తం స్లమ్మే ఉంటుంది, మ్యాక్సిమం స్లమ్మే ఉంటుంది.
సో ఆ స్లమ్ అంతా తీసుకుపోవడానికి Okay. తీసేయడానికి మా అంటే ప్రయత్నాలు మేము చేస్తా గతంలో ఉన్నాం. వాళ్ళ ఇంకో అధికారంలో విషయం కూడా చెప్తా, ఒక విషయం జూబ్లీ హిల్స్ మేడం. ఒక విషయం బీజేపీ బీజేపీ గురించి కూడా మాట్లాడతారు. అంటే గతంలో అధికారంలో ఉన్నప్పుడు జూబ్లీ హిల్స్ మొహమైన చూసారా, ఇప్పుడు వస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఈవెన్ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు కూడా ఇప్పుడే వెళ్తున్నట్టున్నారు కదా జూబ్లీ హిల్స్ వైపు. డెఫినెట్గా మేము అన్న మాటలు ఏంటంటే గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా వచ్చారా అంటే ఎప్పుడైనా జూబ్లీస్లో ఆటోలో తిరిగిరా వాళ్ళు? జూబ్లీస్లో ఎక్కడ ఏ స్ట్రీట్లో లైట్లు బాగాలేవు, ఏ స్ట్రీట్లో మోరీలు బాగాలేవు, ఎవరి కష్టాలు ఎట్లున్నాయని ఎప్పుడైనా అడిగిరా వాళ్ళు? మేము ఎమ్మెల్యే గెలిచినాం, అయిపోయింది. ఎప్పుడో వచ్చి అడగలే కదా. గతంలో 10 సంవత్సరాలు మాకు అధికారం లేదు, లేకపోయినా మా నాయకులు అక్కడ తిరిగారు కష్టాల్లో సుఖాల్లో. గతంలో కరోనా వచ్చినప్పుడు కానీ తర్వాత వరదలు వచ్చినప్పుడు కానీ మా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అధికారం ఉంది, 10 సంవత్సరాలు అధికారం ఉంది మీరు కదా, మీరు రావాలి కదా. మీ మంత్రి ఎవడైనా మున్సిపల్ మంత్రి ఉన్నాడు కేటీఆర్, ఎప్పుడైనా జూబ్లీస్కి వచ్చి మీ దగ్గర కష్టాలు ఏందో చెప్పండి అని ఇట్లే 10,000 మందితో బహిరంగ సభ పెట్టి మాట్లాడిండు ఎప్పుడన్నా? మీ ఎమ్మెల్యే ఇప్పుడు ఈ 2 ఏళ్లలో కూడా మీరు కూడా ఇప్పుడే వెళ్తున్నారు అని ఎన్నికలు ఉన్నాయి కాబట్టి నేను డెఫినెట్ గా ప్రతిరోజు వెళ్తున్నాను. మేము హైదరాబాద్ మొత్తాన్ని ప్రపంచ పటంలో పెట్టడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. స్పెషల్ గా అంటే మా అధికారులు పోతున్నారు, అక్కడ ఉన్న మా నాయకులు పోతా ఉన్నారు, కార్పొరేట్లు పోతా ఉన్నారు. మరి ఇంకా స్పెషల్ గా అంటే మరి మీరు ఎప్పుడైనా ఇప్పుడు వచ్చి మాట్లాడారు కదా, ఈ ప్రభుత్వం వచ్చిందా, 2 ఏళ్ల కాలం వచ్చిందంటే మీరు ఎప్పుడు వచ్చారు? 10 సంవత్సరాలు ఉన్నారు, ఇలా ఆటోలు తిరుగుతారు కదా, మరి దాని గురించి మాట్లాడారా? బీజేపీ గురించి ఏం చెప్తామన్నారు? ఇక బీజేపీ గురించి మాట్లాడే రైటే లేదు అసలు. ఇలా బీఆర్ఎస్ సరే తెలంగాణ రాష్ట్రంలో అంతో ఇంతో సరే ఏమైనా చేసిందంటే బీఆర్ఎస్ పార్టీ చేసింది, కాంగ్రెస్ పార్టీ చేసింది, కానీ బీజేపీకి ఏముంది? ఇలా ఆ రోలే లేదు కదా బీజేపీకి. ప్రత్యేకంగా జూబ్లీస్లో ఏమున్నది? జూబ్లీస్ ఆయన చేసింది లేదు, చెప్పింది లేదు కదా. ఇలా కిషన్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి అసలు జూబ్లీస్కి సంబంధం లేకుండా మాట్లాడతారు. ఆయన జూబ్లీస్కి అట్లీస్ట్ కాంగ్రెస్ పార్టీ గతంలో చేసినాం, ఈ 2 సంవత్సరాలు చేస్తాం, రాబోయే 3 సంవత్సరాలు కూడా చేస్తాం. బీజేపీ పార్టీ జూబ్లీస్కి ఏం చేస్తా అనేది మేము క్లియర్గా అడుగుతాం. వాళ్ళు చెప్పగలుగుతారా బీజేపీ జూబ్లీస్కి ఏం చేస్తారని? జూబ్లీస్ నియోజకవర్గ ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి, కిషన్ రెడ్డి ఏం చేస్తారని అడుగుతున్నాం. మీరేం చేస్తారు? మీ పార్టీని చేంజ్ చేయగలుగుతారు అంటే ప్రజలకు ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేయగలుగుతారు? ఇంతవరకు ఇన్ని రోజులు 10 రోజుల్లో ఎప్పుడైనా ఒక మాట చెప్పిరా? మేము చెప్తున్నాం స్లమ్ ఏరియా లేకుండా చేస్తాం, ఇల్లు మునిగిపోకుండా చేస్తాం. అధికార పక్షానికి సంబంధించిన ఎమ్మెల్యే ఉంటేనే పని అవుతుందా, అభివృద్ధి అవుతుందనా? లేకపోతే ఎందుకు బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యే ఉంటే పని అవ్వదనా? ఎమ్మెల్యే ఎవరున్నా అభివృద్ధి కావాలి కానీ వాళ్ళకి చిత్తశుద్ధి ఉండాలిగా, ప్రేమ ఉండాలి కదా. ఇలా బీజేపీ కేంద్రంలో ఉంది, ఇలా జూబ్లీస్కి ఏం చేయగలుగుతారు అనేది ఒకటి హామీలు అయితే ఉండాలి కదా. ఇలా ఒక ఎన్నికలు నిలబడుతున్నప్పుడు మా పార్టీ తరఫున చేయగలుగుతాం, మా క్యాండిడేట్ గెలిచి చేయగలుగుతాం. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మేము ఏమంటారు మసీదులు కూలుస్తాం, గుడులు కడతాం, శ్మశాన వాటికలు తీసేస్తాం, ఇంకోటి కడతాం, ఇదే తప్ప ఇల్లు స్లమ్ తీస్తాం, బడి కడతాం, లేకపోతే ఇంకా కార్మికులు ఉన్నారు వాళ్ళకి ఇంకేదైనా చేస్తాం, లేదా ఇండ్లు కట్టిస్తాం, మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం, డ్రైనేజ్ వ్యవస్థ కల్పిస్తాం అని చెప్పట్లేరు కదా. ఇద్దరు కేంద్ర మంత్రులు వచ్చి ఆ నోరు మోరీలాగా వేసుకొని మేము మసీదులు కూలగొట్టి శవాలు లేపుతాం, ఇంకోటి గుళ్ళు కడతాం అని చెప్పి ఇంకా వేరే ముచ్చటేలే కదా. ఎప్పుడు బీజేపీ పార్టీ మాట్లాడినా కదే తప్ప అభివృద్ధి గురించి మాట్లాడదు కదా. నరసింహారెడ్డి గారు తీసుకోండి. నరసింహారెడ్డి గారు వాయిస్ బ్రేక్ అవుతుంది కిరణ్ గారిది. అవునా? ఇప్పుడు వాయిస్ వస్తుందండి? మీది క్లియర్ ఉంది, క్లియర్ ఉంది. నాది వస్తుందా మీకు వాయిస్? మీది వినబడుతుంది, కిరణ్ గారిదే వినబడలేదు కొంచెం లాస్ట్ కు. ఓకే ఓకే, మేబీ మైక్ ఇష్యూ ఉంటుంది. నరసింహారెడ్డి గారు మీరు చెప్పండి. ఇప్పుడు జూబ్లీ హిల్స్ కు సంబంధించి పేరుకే అది అంటే ఒక విధంగా చెప్పాలంటే స్లమ్ ఏరియాస్ ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఇది కూడా ఒకటి అయినప్పుడు ఇచ్చినటువంటి కొత్త రేషన్ కార్డ్స్ కావచ్చు, సన్నబియ్యం కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు, ఇవన్నీ మేము చేస్తున్న సంక్షేమం. సో మా వైపే ఉంటారు, ఇవన్నీ రావద్దు, మహిళలకు ఉచిత బస్సే ఇవ్వద్దు అన్నటువంటి విధంగా బీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. ఇంకా విన్నారు కదా, కిరణ్ గారు కూడా మాట్లాడినవన్నీ విన్నారు. సో మీ సమాధానం ఏంటి? మీరే 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 ఓకే ఓకే. గుడ్ మార్నింగ్ జ్యోత్స్న గారు. గుడ్ మార్నింగ్. బీజేపీ సీనియర్ నాయకులు, బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి గారు, అలాగే కిరణ్ యాదవ్ గారికి, మీకు హెచ్ఎంటీ వీక్షకులకు అందరికీ శుభోదయం. అయితే ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడింది మీరు వేసినారు, కిరణ్ గారు మాట్లాడినప్పుడు చెప్తున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడిండ్రు అంటే అసలు ఏ సంబంధం, ఎన్నికకు సంబంధం లేని అంశాలు వారు మాట్లాడారు. మరి ఏంటో నాకైతే అర్థం కాలేదు, ఏదో మీరు ప్లే చేసినారు కాబట్టి విన్నాం. కానీ జూబ్లీస్ ఇప్పుడు కిరణ్ గారు మాట్లాడుతూ 2 సంవత్సరాలే కదా అయింది మాకు అని అంటున్నారు. దాని గురించి ఒక నిమిషం చెప్పి మిగతా విషయాలు పోతుంది. 100 రోజుల్లో హామీలు చేస్తానన్నది 6 గ్యారెంటీలు. అది 5 సంవత్సరాల ప్రణాళిక కాదు. వాళ్ళు ఇచ్చిన 5 సంవత్సరాల్లో చేసేవి ఉన్నాయి. హౌసింగ్ స్కీమ్స్, బీసీలకు బడ్జెట్, ప్రతి సంవత్సరం ప్రతి బడ్జెట్ 20,000 కోట్లు, అవి లాగా మీరు 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని మీకు మీరే విధించుకున్న డెడ్ లైన్. అది ప్రజలు అడగలేదు, ప్రతిపక్షాలు అడగలేదు. దాంట్లో మేము అడిగేది జూబ్లీహిల్స్ ప్రజలు 4 లక్షల ఓట్లు ఉన్నాయి. జూబ్లీహిల్స్ లో 1,98,000 మంది మహిళలు ఉన్నారు, ఓటు హక్కు కలిగిన మహిళలు. ప్రతి నెల మహాలక్ష్మి పథకంలో మొదటి పథకము మా గ్యారంటీలలో 2,500 ప్రతి మహిళకు ప్రతి నెల ఇస్తామన్నారు. 23 నెలలు 22 నెలలు అయింది.
ఏ మహిళకు జూబ్లీ హిల్స్ 2,500 ఇచ్చినారనేది ముఖ్యమంత్రి గారు జవాబు చెప్పాలి, కిరణ్ గారు కూడా జవాబు చెప్పాలి. ఇది మేము అడుగుతుంది, ప్రజలు అడుగుతుంది. ఇది 100 రోజుల హామీలు, ఇవి సంవత్సరాలు కాదు. కిరణ్ గారు దయచేసి గమనించాలి, ప్రజలు తప్పుదో పట్టేది. రెండో విషయం, 2,000 పెన్షన్ 4,000 చేస్తామన్నారు. ఇది కూడా 100 రోజుల్లో పథకంలో భాగమే. ఇది 2,000 పెన్షన్ ఇస్తున్నాడు కేసీఆర్, మేము 4,000 చేస్తాము, వికలాంగులకు 6,000 చేస్తామన్నారు దివ్యాంగులకు. జూబ్లీ హిల్స్ లో ఉన్న దివ్యాంగులకు కానీ, ఇక్కడ ఉన్న పెన్షన్దారులకు కానీ ఎక్కడ మీరు ఏ దివ్యాంగునికి, ఏ వృద్ధునికి మీరు 4,000 పెన్షన్ ఇచ్చారో చెప్పాలి. మన జూపల్లి కృష్ణారావు గారిని ఒక అడిగిన ప్రశ్న ఆయన సమాధానం చెప్పలేకనే పోయాడు. 4,000 ఎప్పుడు ఇస్తావు నువ్వు, తర్వాత రా ఓటుతాను అడిగి. అదేవిధంగా షాదీ ముబారక్ సంబంధించి కేసీఆర్ గారు ₹1,00,000 ఇస్తే మేము తులం బంగారం ఇస్తాం అన్నారు. ఇలా జూబ్లీ హిల్స్ లో జరిగిన, మీరు అధికారంలోకి వచ్చినాక జరిగిన పెళ్లిళ్ళ విషయంలో కొన్ని వేల పెళ్లిళ్ళు అయి ఉంటాయి ఈ 2 సంవత్సరాల్లో. ఏ పెళ్లికి మీరు 1,00,000తో పాటు తులం బంగారం ఇచ్చారో అడుగుతున్నారు ప్రజలు. మేము కూడా అదే అడుగుతాం. మేము 5 సంవత్సరాల హామీల గురించి మాట్లాడాలి, 100 రోజుల్లో మీరు అమలు చేస్తారన్న హామీల గురించి మేము మాట్లాడతాం. రెండవది, ముఖ్యమంత్రి గారు మాట్లాడింది మీరు చూపించినారు. నేను ఇంకొక వీడియో చూపించి నేను మొదలు పెడతాను. ఎంత అహంకారపూరితమైన ప్రచారం అంటే, ఎంత బ్లాక్ మెయిలింగ్ అంటే. ఇలా కంప్లైంట్ కూడా చేస్తున్నాం, మేము కంప్లైంట్ కూడా చేస్తున్నాం, కానీ మీరు ఇది ఒక్కసారి వినిపించాలి ప్రజలు. 200 యూనిట్లు ఉచిత కరెంటు రద్దు అవుతుంది. ఇవాళ ఇక్కడ 25,000 మందికి ఇచ్చిన రేషన్ కార్డులు రద్దు అయిపోతాయి. ఇవాళ మా ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం రద్దు అయిపోతుంది. ఇవాళ మీ పిల్లలకు పెడుతున్న పువ్వ సన్న బియ్యం రద్దు అవుతాయి. ఇవాళ బీఆర్ఎస్ వస్తే పేదలకు 200 యూనిట్లు ఉచిత కరెంటు రద్దు అవుతుంది. అంటే జూబ్లీ హిల్స్ లో గెలిస్తే, జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే వస్తేనా లేదా? నరసింహారెడ్డి గారు ఇప్పుడు ఒక బయట వేశారు. అదేంటండి నరసింహారెడ్డి గారు, ఇప్పుడు కిరణ్ గారిని ఎన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఐఎమ్ సో సారీ, మీరు అసహనానికి అవ్వద్దు. మీరు బయట ఇచ్చారు, బయటకు సంబంధించి అడుగుతున్నా. బయట అంటే ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలిపిస్తే అంటున్నారా, రేపటి రోజున బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే అంటున్నారా అని అడుగుతున్నా. అది ఏ సందర్భం అని ఏ సందర్భంలో మాట్లాడారు, దానికి ముందు తర్వాత కూడా చెప్పండి అంటుంది. ఒక్క నిమిషం ప్లీజ్, నేను మాట్లాడింది క్లోజ్ చేయలేక నాకు ఒక్క నిమిషం కూడా మాట్లాడలేదు. నేనేమంటున్నా, ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ గా బీఆర్ఎస్ కోటేస్తే పథకాలు రద్దు అయితే అని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. డైరెక్ట్ మీరే రద్దు అన్న పదం వాడిన ఆయన. ఎందుకంటే జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గెలిస్తే ఇవ్వరా? ఇంకా జూబ్లీ హిల్స్ ప్రజలకు సన్నబియ్యం ఇయ్యరా, ఉచిత బస్సులు ఇయ్యరా, 2,500 ఇయ్యరా, 200 యూనిట్లు మీరు ప్రామిస్ చేసి. ఇది మా కోసం కాదు, మీరు మేనిఫెస్టోలో పెట్టి అమలు చేయలేక అరకొర అమలు అవుతున్న వాటిని కూడా. అంటే ఇప్పుడు డైరెక్ట్ గా స్కీమ్స్ మీరు ఏమైనా రావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేంటే డైరెక్ట్ బ్లాక్ మెయిలింగ్ కదా ఇది. ఇంతకంటే ఇంకా దుర్మార్గం ఏముంటుంది? ఒక వీధి రౌడీ మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి గారు, పక్కన ఒక రౌడీని పక్కన పెట్టుకొని. నరసింహారెడ్డి గారు మీరు మాట్లాడే ముందు ఒక ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్త మాట్లాడాలి. మీకంటే ఎక్కువ మేము కూడా మాట్లాడతాం. మీ దాంట్లో ఇంకో బ్రోకర్లు ఉన్నారు అని కూడా మాట్లాడగలుగుతారు. కాస్త నోరు దగ్గర అదుపులో పెట్టుకొని మాట్లాడండి. 8 ఉప ఎన్నికలు వచ్చినాయి 2014 నుంచి ఈ రాష్ట్రంలో. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ మంత్రి అయినా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా, బీజేపీ పార్టీ వాళ్ళైనా, ఎవరైనా కానీ ఇచ్చిన హామీల అమలు గురించి మాట్లాడతారు. గెలిస్తే మేము ఇది చేస్తాం, అది చేస్తాం అంటారు. కానీ మేము గెలిస్తే మీరు రద్దు చేస్తామని ప్రజలను భాగస్వామ్యం చేస్తుండేది. ఇది రాజ్యాంగ విరుద్ధం కాదు. ఎన్నికల కమిషన్ కూడా కాంప్లైంట్ చేయబోతుంది. ఇది ఎక్కడ అహంకారం అండి? నాకు అర్థం కాదు. ఎట్లా రద్దు చేస్తావు చెప్పు? జూబ్లీ హిల్స్ ప్రజలు వేరే పార్టీ కోటేస్తే నువ్వు ఇయ్యవా? ఇదేంటి అంటున్నా? ఈ అహంకారపూరితమైన మాటలు తగ్గాలే. కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి నేల మీదకి రావాలంటే, ఇచ్చిన హామీలు అమలు కావాలంటే ఒక వాత పెడితేనే, ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఓడగొడితేనే, ఇక ఎక్కడికి పోయినా ప్రజలు అమలు జరపకపోతే మమ్మల్ని ఏ ఎన్నికైనా ఓడగొడతానని గుణపాఠం చెప్పాలనే జూబ్లీ హిల్స్ ప్రజలు మేము అడుగుతున్నాం. అలాగే మాగంటి గోపీనాథ్ గారి గురించి ఇంతమంది కిరణ్ గారు చెప్పినారు. వారు 2014లో టీడీపీ నుంచి గెలిచిన తర్వాత మా పార్టీలో జాయిన్ అయినాక 2018లో కారు గుర్తు మీద చేసినారు. 2023లో కూడా కారు గుర్తు మీదనే గెలిచినారు. మాగంటి గోపీనాథ్ గారికి ఉన్న మంచి పేరు ఆ నియోజకవర్గంలో అందరికీ తెలిసిన అంశం. ఎక్కడైనా కానీ ప్రతి బస్తీలలో ఆయన తిరిగి ఆ ఓట్లు సాధించుకొని గెలిచినారు. ఇవాళ వారి సతీమణికి అండగా ఉండాలని కోరుతున్నాం.
మహిళలందరూ బయటకు వచ్చి ఓపెన్ గా సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి మాగంటి గోపీనాథ్ గారికి ఉన్న మంచి పేరు ప్లస్ కాంగ్రెస్ అమలు చేయని హామీల దొంగ హామీలకు సంబంధించిందే మా ప్రచారము. తప్పకుండా మేము హైయెస్ట్ మెజార్టీతోని జూబ్లీహిల్స్ లో గెలవబోతున్నాం. నరసింహారెడ్డి గారు, ఈ ఆటో వాళ్ళకి సంబంధించి కూడా అంటే విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ ఉచిత బస్సు ఇవ్వద్దు అనేదే, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వద్దు అనేది బీఆర్ఎస్ లైన్. సో అందుకోసమే ఈ విధంగా చేస్తున్నారు. ఎవరు చెప్పారండి? బయట విన్నట్టున్నారు కదా. ఆయన మాట్లాడతానండి అబద్ధాల ముఖ్యమంత్రి. ఆయనకేం స్టాండర్డ్ ఉందండి? ముఖ్యమంత్రి మాటలకి ఏమైనా స్టాండర్డ్ ఉందా? అమలు గురించి ఇప్పుడు జూబ్లీహిల్స్ వచ్చి ఆయనకి చెప్పొచ్చిన ప్రజలు ఏందండి, 2 లక్షల మహిళలకు నెలకు 2,500 చొప్పున నేను ఇచ్చినని బల్లబుద్ధి మాట్లాడాలి ముఖ్యమంత్రి దమ్ముంటే, అమలు జరిపితే. వృద్ధులకి 2,000 పెన్షన్ ఇచ్చి 4,000 పెన్షన్ ఇచ్చినా మీరు వేరే వాళ్ళకు ఓటేద్దు నాకే ఓటేయమని అడగాలి. ఇది కదా అడిగే పద్ధతి. ప్రచారంలో డొల్లతనం బయటపడుతుంది కదా. వ్యక్తిగతంగా అయిన విమర్శలు. ఆటోలకు 12,000 ఇస్తాం నెలకు, లేదండి 24,000 ఇవ్వాలి. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు అయిపోయింది. ఎంతమంది ఆటో వాళ్ళకు జూబ్లీహిల్స్ లో 24,000 ఇచ్చిన చెప్పమనండి. ప్రజల అమాయకులు కాదు జ్యోత్స్న గారు. ఈ డ్రామాలన్నీ అయిపోయినాయి. ఇప్పుడు రేషన్ కార్డు కాంగ్రెస్ హయాంలోనే రేషన్ కార్డుల మంజూరు జరిగింది, సన్న బియ్యం వస్తున్నాయి. మంత్రి పదవి ఏంటండి జ్యోత్స్న గారు, అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి కింద తలకాయ పెట్టి కాలు పైకి లేపినా అది ఆల్రెడీ అయిపోయింది. సో ఫ్రస్ట్రేషన్, ముఖ్యమంత్రి గారి ఫ్రస్ట్రేషన్ అర్థమవుతుంది. ఓడిపోయిన ఓటమి. నరసింహారెడ్డి గారు, ఇప్పుడు రేషన్ కార్డ్స్ ఇవ్వడం కావచ్చు, ఈ సన్న బియ్యం ఇవ్వడం కావచ్చు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు, గ్యాస్ సబ్సిడీ కావచ్చు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, వీటన్నిటితోని జూబ్లీహిల్స్ లో ఉన్న పేదలు మా వైపే ఉంటారు అన్నటువంటి కాన్ఫిడెన్స్ లో అటు కాంగ్రెస్ ఉంది. 2,500 రూపాయలు నేను ఇంత ముందుకు లెక్క చెప్పిన. కిరణ్ గారు జవాబు చెప్పాలి. 2,500 2 లక్షల మంది మహిళలు ఉన్నారు. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎందుకు ఇవ్వలేకపోయినా? 100 రోజులు హామీ కదా. ఖచ్చితంగా మీకు అంత చాలా ఉత్సాహంగా ఉంది. 2,000 పెన్షన్ 4,000 చేస్తామన్నారు. జూబ్లీహిల్స్ లో ఉన్న పెన్షన్దారులకు, వృద్ధులకు 4,000 పెన్షన్ ఎక్కడ ఎంతమందికి ఇచ్చారో లెక్క చెప్పమనండి. అప్పుడు ఓటడికి హక్కు ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి. ఇచ్చిన హామీలు ఏమి చేయము, వ్యక్తిగత విమర్శలు చేస్తాము, దాదాగిరి చేస్తాము, ప్రచారం చేయలేము, గుండాలతో దాడి చేపిస్తాము. ఇవన్నీ ఓల్డ్ పద్ధతులండి, చెల్లవిప్పుడు. ఆల్రెడీ జూబ్లీహిల్స్ లో తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటుంది కాంగ్రెస్ పార్టీ. మైనార్టీ విషయం కూడా చెప్పాలి. కింద అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇవ్వడంలో సంబంధించి కూడా వాళ్ళు నిన్న ఒక పత్రిక 2 పత్రికలలో వచ్చింది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తో అప్రమత్తమైన సీఎం అని 2 పత్రికలు హెడ్డింగ్లు పెట్టి రాసినాయి. నేను చెప్పుడు కాదు ఇది. ఇంటెలిజెన్స్ నివేదిక తెప్పించుకుంటే పెద్ద ఎత్తున మైనార్టీ వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ లో జాయిన్ అవుతున్నారు. తర్వాత వాళ్ళు పెట్టే మైనార్టీ సెల్ మీటింగ్లలో, కాంగ్రెస్ పెట్టే 7 డివిజన్లలో చాలా తక్కువ మంది వస్తున్నారు మైనార్టీ నాయకులు, ఇక్కడ నమ్మటం లేరు అని. దీనికి సంబంధించి కొద్ది గొప్ప డ్యామేజ్ కంట్రోల్ కోసం చేసిండు. అనేది ఎన్నికల వరకే మంత్రి పదవి అజారుద్దీన్. ఎందుకు అంటే ఎమ్మెల్సీలు ఖాళీ లేవు. 2026 నవంబర్ వరకు ఈ రాష్ట్రంలో ఎమ్మెల్సీలు ఖాళీ కావచ్చు. ఆయన ఎక్కడ ఎన్నుకోబడాడు? ఆయన ఎమ్మెల్సీ సుప్రీంకోర్టు ఇప్పుడు చేయలేదు. ఇక ఆయన ఎట్లా చేస్తాడు? ఈ జూబ్లీహిల్స్ ఎన్నిక కాగానే ఆయన పని కథం మళ్ళా మామూలుగా ఉండాల్సింది. ఆధారుద్దీన్ కూడా స్కేప్ కోడ్ చేస్తున్నారు. ఓకే, ప్రకాష్ రెడ్డి గారు నమస్తే అండి. మీ ప్రచారంలో టార్గెటెడ్గా ఒక ఎంఐఎంను మాత్రమే టార్గెట్ చేస్తూ ప్రచారం ఉంది తప్ప ఈ అంశాలకు సంబంధించి, జూబ్లీహిల్స్ అభివృద్ధికి సంబంధించో, సంక్షేమానికి సంబంధించో ఈ లైన్లు ఏం పెద్దగా ఎత్తుకోవట్లేదు. ఓన్లీ ఈ లైన్తోనే ముందుకెళ్తోంది బీజేపీ. ఇంతకుముందు కిరణ్ గారు కూడా అదే విమర్శ చేసినట్టున్నారు. సో మీరు మాట్లాడండి సార్. ప్రకాష్ పెద్ద నరసింహారెడ్డి గారికి, మిత్రులకు మీకు నమస్కారం మేడం. నమస్తే అండి. 2 పార్టీల పెద్దలు మాట్లాడేది విన్నాను. ముఖ్యమంత్రి గారు లేదా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాట్లాడింది విన్నాను. నాకు అనిపిస్తుంది అంటే నవ్వొస్తుంది కూడా ఒక్కోసారి. ఇప్పుడు పెద్దలు మాట్లాడింది, కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన దాని మీద కూడా నాకు నవ్వొస్తుంది. ప్రజలు కూడా నవ్వుకుంటారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే బీజేపీ ఏం చేసినా చూపెట్టాలి జూబ్లీహిల్స్ కంటారు. ఈ బీజేపీ ఏం చేసింది? ప్రభుత్వంలో 10 బీఆర్ఎస్ అధికారంలో ఉంది. అంతకుముందు కాంగ్రెస్ మొత్తం అధికారంలో ఉంది. అంతకుముందు మొత్తం కాంగ్రెస్ కదా అధికారంలో ఉంది. అదే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ఖైరతాబాద్ లో భాగం. అది ఎవరు గెలిచేటప్పుడు? బీజేపీ ఎమ్మెల్యే గెలిచింది ఎప్పుడన్నా జూబ్లీహిల్స్ లా? మీరు బీజేపీ ఏం చేసినా చెప్పండి జూబ్లీహిల్స్ కానీ అడుగుతారు. అసలు నేను అడుగుతుంటే ఇప్పుడు మీరేం చేసినా చెప్పకుండా మేమేం చేసినాం
అని అడగటం అనేటువంటి ఎంతవరకు నైతికంగా కరెక్ట్ ముఖ్యమంత్రి గారు చెప్పాలి, లేకపోతే మీరు కిషన్ రెడ్డి ఏం తెచ్చిండు జూబ్లీహిల్స్ కి? జూబ్లీహిల్స్ కాదు, కిషన్ రెడ్డి గారు ఆ పెద్దమ్మ గుడి దగ్గర ఉన్నటువంటి మా ఇంటి ముందరికి ఏ రోడ్డు తెచ్చిండు అని అడిగితే ప్రశ్న ఇక మంచిగా ఉంటుంది ముఖ్యమంత్రి గారికి. అంతకంటే మంచి ముఖ్యమంత్రి గారు ఈ ప్రశ్నలు అడిగితే ఈ ప్రశ్నలకు సమాధానం. మా పెద్దమ్మ గుడి నుంచి మా ఇంటి దాకా నువ్వు రోడ్డు వేయించినావు, కిషన్ రెడ్డి నీ పార్లమెంట్ ఏరియా కదా అని అడగాలి ముఖ్యమంత్రి గారిని. ముఖ్యమంత్రి గారు అడగాలి. ఆ స్థాయికి దిగజారిన ముఖ్యమంత్రి అనేది నా అభిప్రాయం అండి. ఎందుకంటే వాళ్ళు మొన్న ఎన్నికల్లో వాళ్ళు గెలవలేదు, అంతకుముందు ఎన్నికల్లో వాళ్ళు గెలవలేదు. కానీ నేను మళ్ళీ పదవి పోయిస్తాను, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ ముందు టీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడినా కానీ కాంగ్రెస్ మాట్లాడతా. 10 సంవత్సరాలు బీజేపీ టీడీపీ పొత్తులో గోపీనాథ్ గారు గెలిచిన తర్వాత టీఆర్ఎస్ లో జైన్ అయ్యి 2 సార్లు వాళ్ళు గెలిచిన. మీరు ఒక్కసారి జూబ్లీహిల్స్ కాన్ఫరెన్స్ కి పోవాలి మేడం. ముఖ్యమంత్రి నేను ఏమంటున్నా కేసీఆర్ గారిని నేనే అడుగుతున్నా మేడం. కేసీఆర్ గారు ఒక రోజంతా పాదయాత్ర జూబ్లీహిల్స్ లో, ఒక రోజంతా పాదయాత్ర చేసి ఇగో నేను ఇది చేసిన జూబ్లీహిల్స్ కానీ చెప్పాలి మేడం. చెప్పి ఓట్లాడగాలని నా అభిప్రాయం మేడం. చెప్పి ఓట్లాడగాలి. మీరు బోరబండ కావచ్చు, ఎర్రగడ్డ కావచ్చు, యూసఫ్ కూడా కావచ్చు, వెంకటరామన్ కావచ్చు, ఏ కాలనైనా మేము జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి మా ఎమ్మెల్యే 2 సార్లు గెలిచినాడు కాబట్టి మేము ఇది చేసినాం అని ఏ ఒక్క పనైనా కూడా మేము చేసినామని జూబ్లీహిల్స్ కాన్ఫరెన్స్ చూపించిన తర్వాత ఓట్లాడగలేదు. ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి గారు వస్తే ఇంకా మంచిది. వారే వచ్చి తిరిగి ఒక రోజంతా తిరిగితే చాలు, 2వ రోజు అవసరం లేదు. ఎందుకంటే తిరగలేని పరిస్థితి ఆ నియోజకవర్గం ఉంది మేడం, తిరగలేని పరిస్థితి. నేను ఇప్పుడు యూసఫ్ కూడా అనేది నేషనల్ హైవేకు 1 కిలోమీటర్ దూరం ఉంటుంది మేడం. కోట్ల విజయబాగ్ రెడ్డి స్టేడియం సందులకు పోతే మేడం మురికి, ఏ రోడ్డు గుంతలు లేని రోడ్డు లేదు, మురికి నాల బయటికి రానటువంటి రోడ్లు లేదు, మురికిలోనే నడవాలి, డ్రైనేజ్ వాటర్ లోనే పాదయాత్రలు చేయాలని అడుగుతున్నాను ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారిని. పాదయాత్రలు చేస్తే మీ డ్రైనేజ్ సిస్టమ్ ఎంత బాగా చేశారు 10 ఏళ్లలో, మీరు ఆ ఏరియాలో ఎన్ని ఇళ్ళు కట్టించారు అడుగుతున్నా. మొత్తం మేడం జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ అంటేనే పేదవాళ్ళ. జూబ్లీహిల్స్ అనేది నెత్తి బిరేకాలు నెయ్యి ఉన్నట్టు, ఏమంటారు మైసూర్ పాక్ లో మైసూరు అది ఉన్నట్టుగానే ఇది ఉంటుంది జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి పెద్ద బంగ్లాలు ఒక్కటి కూడా లేదు. ఇక్కడ మొత్తం బస్తీలే, మొత్తం అది స్లమ్ ఏరియాసే. ఈ స్లమ్ ఏరియాస్ లో మీరు మురికి మీరు ఏం బాగా చేశారో మీరు చెప్పాలి. నేను 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీని కూడా అడుగుతున్నాను. 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీలు మేము ఈ రోడ్డు బాగా చేయించినాము, ఇక్కడ కొత్త డ్రైనేజ్ సిస్టమ్ చేసినాము, లేకపోతే మేము కొత్తగా ఈ డెవలప్మెంట్ చేసినాము, ఒక్కటన్నా చెప్పగలుగుతారు 2 ఏళ్ళ? కిషన్ రెడ్డి గారు వచ్చాట కేంద్ర మంత్రి వచ్చి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏ రోడ్డు వచ్చిందో చెప్పాలంట వీళ్ళకి. నవ్వాలా ఏడవాలా మేడం వాళ్ళు మాట్లాడే మాటల గురించి? ఎంత స్థాయి దిగజారి మాట్లాడుతున్నారు ఒక పార్టీని విమర్శించేటప్పుడు అనేది నా అభిప్రాయం మేడం. నేను ఇక కాంగ్రెస్ పార్టీ గురించి వారు ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు, వారు మాట్లాడినట్టు మీరు కోట్ చేయలేదు. కానీ బీజేపీ వాళ్ళు అదేంది కార్పొరేట్ బాంబింగ్ చేశారంటారు. బాంబులు అంటే కార్పొరేట్ బాంబింగ్ కు అర్థం తెలియకుంటే నేను ఏం చేయాలి మేడం ముఖ్యమంత్రి గారిని? ఈ ముఖ్యమంత్రి తెలియకపోతే తెలుసుకోవాలి, వాళ్ళ ఆఫీసర్స్ అడిగితే చెప్తారు. ఇంటింటికి పోవడం అంటే ఎక్కడన్నా అంటే సర్చింగ్ అనేటువంటిది ఇంటింటికి ఇచ్చినట్టుగానే మేము ఇంటింటికి మా కరపత్రాన్ని, ఇంటింటికి మా కార్యకర్తలు ఏ ఇల్లు వదిలిపెట్టకుండా పోవడం అనేటువంటిది కార్పొరేట్ బాంబింగ్ మేడం. అది బాంబులు అంటే అన్ని బాంబులు అనుకుంటారు, దానికి అంతకంటే బాంబులే అనుకుంటే నేను ఏం చెప్పాలి మేడం? అర్థం తెలియకపోతే నేనేం స్పందించాలి దాని గురించి? ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. అంటే నేను మన ముఖ్యమంత్రి గారిని నేను గౌరవిస్తూనే మన ముఖ్యమంత్రి గారు ఈ స్థాయిలో మాట్లాడేది, ఈ స్థాయి దిగజారి మాట్లాడితే బాంబులు వేస్తారంట వీళ్ళు, పాకిస్తానా ఇదేమన్నా లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ ఇంకో దేశం అంటే ఏమన్నా అని చెప్పాలి మేడం? బాంబింగ్ అంటే నువ్వు కట్ చేసి బాంబింగ్ అంటే దానికి అర్థం తెలియకపోతే నేను దానికి దురదృష్టం మా ముఖ్యమంత్రి ఇటువంటి ముఖ్యమంత్రి గారు ఉండడం అనేటువంటిది నేను భావిస్తున్నాను మేడం. అయితే నేను ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు 2-3 నిజాలు ఉన్నాయి మేడం. నిజాలు ఏంటంటే ఖచ్చితంగా ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలు ఓడిపోతే ఆయన పదవి ఖతం, ఇందులో డౌటే లేదనేటువంటిది కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుకుంటారు, ఎమ్మెల్యేలు అనుకుంటారు, కేంద్రం కూడా అదే, కేంద్ర పార్టీ కూడా అదే అనుకుంటుందని ఆ చర్చ జరుగుతుంది. కాబట్టి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓడిపోతే, ఎందుకంటే ఆయన సొంత అభ్యర్థిని ప్రచారం కూడా జరుగుతుంది, ఆయన ప్రెస్టీజ్ గా తీసుకుని. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ఒక బై ఎలక్షన్స్ 6 రోజుల పాటు ప్రచారం చేస్తుంది మేడం. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి 6 రోజుల పాటు ఒక అసెంబ్లీ బై ఎలక్షన్స్ కోసం అని చెప్పి ప్రచారం చేస్తుంది. ప్రకాష్ రెడ్డి గారు, మరి జూబ్లీహిల్స్ ఓటర్లు మీ వైపు చూడడానికి ఏంటి? ఎక్కడికి వస్తున్నాను మేడం, మా చివరికి నేను అది చెప్పి ముగిస్తా. కాబట్టి ముఖ్యమంత్రి గారి పదవి ఏమాత్రం పదవి గండం ఉందనేటువంటి అందరూ అనుకుంటారు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి నిజంగా వారు అన్నట్టుగా ఇది బంద్, ఉచిత ప్రయాణం బంద్ కావచ్చు, సన్న బియ్యం, ఎందుకంటే నేను ఉంటేనే ఇస్తున్నా కాబట్టి నేను పోతే బంద్ అయిపోతాయి కదా అనే అభిప్రాయంతో వారు ఉన్నట్టుంది.
కాబట్టి ముఖ్యమంత్రి గారి కోసం జూబ్లీస్ గెలిపియాలా లేకపోతే జూబ్లీస్ ప్రజల కోసం జూబ్లీస్ గెలిపియాలనేటువంటిది ఒక అంశం మేడం. అయితే మేము మాకు ఎందుకు ఒకటి ఏమంటున్నామంటే మేము మళ్ళీ చాలా స్పష్టంగా మా కరపత్రంలో మేము కార్పెట్ బాంబింగ్ చేసేటప్పుడు ప్రతి ఇంటిని ఎట్లా టచ్ చేసినామో ఆ ఇంట్లో మేము ఇచ్చినటువంటి సమాచారం ఒక్కటే ఏంటంటే జూబ్లీ హిల్స్ హైదరాబాద్ నియోజకవర్గంలో హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ ఉంది. జూబ్లీ హిల్స్ లో పోటీ చేస్తున్న అభ్యర్థి నేను మళ్ళీ చెప్తాను మేము ఎంఐఎం గురించి మాట్లాడుతున్నట్టు ఎంఐఎం గురించి మాట్లాడుతున్నాం మేడం. ఎంఐఎం మాట్లాడుతున్నాం మళ్ళీ చెప్తున్నా. స్టేట్పేట ఎందుకు జూబ్లీస్ లో కలిపినారు కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. ఎందుకంటే ఒక వర్గం ఓట్ల కోసమే కలిపినారు. అజరుద్దీన్ మినిస్టర్ ఎందుకు చేశారంటే ఒక వర్గం కోసమే చేశారు. నవీన్ యాదవ్ మీరు బీజేపీ పార్టీ ఏం చేస్తారు, బీజేపీ పార్టీ మీరు ఏం చేస్తారని చెప్పారు, కార్పెట్ బాంబింగ్ చేసి. నవీన్ యాదవ్ ప్రకాష్ రెడ్డి గారు మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటాను. నవీన్ యాదవ్ గారు క్యాండిడేట్ ఎప్పుడు ఎందుకైనాడంటే క్యాండిడేట్ అయిన తర్వాత చక్కగా పోయింది. గాంధీ భవన్ కు పోలేదు, ముఖ్యమంత్రి గారి ఇంటికి పోలేదు మేడం. పిసిసి ప్రెసిడెంట్ గారు చక్కగా పోయి ఎంఐఎం ఆఫీస్ కు పోయి అసౌద్దీన్ వయసుని కలిసి వస్తాడు. ఈ స్థాయిలో హైదరాబాద్ నగరం యొక్క అభివృద్ధిని అడ్డుకుంటున్నటువంటి, హైదరాబాద్ లో తీవ్రవాదాన్ని పరోక్షంగా ప్రోత్సహిస్తున్నటువంటి ఒక ఎంఐఎం పార్టీ యొక్క ప్రతినిధిగా ఉన్నాడు. కాబట్టి హైదరాబాద్ రక్షించండి, బీజేపీకి ఓటేయండి అనేది మా డిమాండ్ మేడం. మా రిక్వెస్ట్ కూడా ప్రజలతోటి. యా మేడం, ఒకటి ఇప్పటిదాకా నరసింహారెడ్డి గారు ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడారు. నరసింహారెడ్డి గారు పదే మాట్లాడుతా ఉన్నారు 6 గ్యారంటీలో ఎన్ని చేసిరని. మరి వీళ్ళకు ఒకటే ఎంతసేపు వ్యతిరేకించాలో విమర్శించాలన్న మైండ్ సెట్తో ఉంటారు కాబట్టి వాళ్ళకి కనపడవు. మేము 6 గ్యారంటీల్లో ఫ్రీ బస్సు పెట్టినాం, ఇందిరం ఇల్లు పెట్టినాం, రైతు భరోసా పెట్టినాం, గృహలక్ష్మి పెట్టినాం, మహిళా చేయూత పెట్టినాం, యువ వికాసం పెట్టినాం. దీంట్లో వారు అన్నట్టు గ్యారంటీ లేదండి, తెలుసుకోవాలి కిరణ్ గారు. మీరు తెలుసుకోరి అంటున్నా. నేను అదే చెప్తున్నా వారికి ఓపిక లేదు కానీ పెన్షన్ల పెంపు, నేను ఏమంటున్నా 6 గ్యారంటీలో ఇందిరం ఇల్లు, రైతు భరోసా, ఈ చేయూత, లేకపోతే గృహజ్యోతి, ఇలాంటి 6 గ్యారంటీలు ఇచ్చినాం. దాంట్లో మీరు అన్నట్టు 4,000 నరసింహారెడ్డి గారు ఆగండి, చెప్తున్నాం 4,000 ఫంక్షన్ కార్డుకి వచ్చిన అదే చెప్తున్నా నేను. డెఫినెట్ గా నరసింహారెడ్డి గారు నరసింహారెడ్డి గారు ఒక్క నిమిషం ప్లీజ్. ఇప్పుడు మహాలక్ష్మి దాని గురించి, అదే విధంగా మహాలక్ష్మి పథకం 2,500, దాంతో పాటు వృద్ధులకు 4,000 పెన్షన్లు. ఒకటే ఆన్సర్ చెప్తా ఉన్నాం. మేము కాంగ్రెస్ పార్టీగా వస్తే తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకొంచెం గొప్పగా ఉన్న పేదవారిని ఒక స్థాయికి తీసుకురావాలని ఆలోచనతో మేము వచ్చినాం. కానీ గతంలో 10 సంవత్సరాలు ఉన్న వాళ్ళు మొత్తం ఉన్న అరే నరసింహారెడ్డి గారు గతం గురించి మాట్లాడకపోతే ఎవరి గురించి మాట్లాడినా ఇప్పుడు చెప్పిందాక వినాలి అంటే ఇప్పుడు చెప్పిందాక వినాలి. అప్పులు చేసి మొత్తం రాష్ట్రాన్ని అప్పుల చేసి సంక్షేమ పథకాలు ఏమంటావు? అరే 2,500 చెప్తున్నా ఆగరాదు అంటున్నా. నువ్వు చేసిన భాగవతాలు చాలా ఉన్నాయి అంటున్నా. 10 సంవత్సరాల్లో మీరు చేసిన భాగవతాలు, మీరు చేసిన దోపిడీలు, మీరు ఎట్లా న్యాయం చేసిన తెలంగాణ ప్రజలకు చాలా ఉన్నాయి. 2,500 పట్టుకుని ఎలాడుతా ఉన్నావు? నువ్వు చెప్పిదాకా విను. నరసింహారెడ్డి గారు వాళ్ళు ఇచ్చామని చెప్పట్లేదు కదా, 2,500 మేము ఇచ్చాము అని చెప్పట్లేదు. దయచేసి మీ టైం అప్పుడు మాట్లాడండి ప్లీజ్. ఇప్పుడు ఇవ్వాలి కదా 100 రోజులు. వెరీ క్లియర్ మేడం, మీ తెలంగాణ ప్రజల్ని ఒక స్థాయికి తీసుకెళ్ళడానికి మేము కొంచెం వాళ్ళకి చేయుతనివ్వాలనే ఉద్దేశంతో అరే ఆగంటున్నా మాట్లాడకన్నా నువ్వు. ఒక్క నిమిషం కిరణ్ గారు, ఒక్క నిమిషం. నరసింహారెడ్డి గారు, మీకు స్ట్రైట్ క్వశ్చన్ వచ్చిన ఏవి మీరు స్కిప్ చేస్తారు, సమాధానం చెప్పకుండా కూడా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఒకటే చెప్పండి. వాళ్ళు ఇచ్చామని చెప్పట్లేదు, 2,500 ఇచ్చాము అని చెప్పట్లేదు, ఏదో ఇచ్చిన వాటికి ఆ ఓట్లు అడుగుతున్నామని చెప్తున్నారు. ఒక్క నిమిషం. ఇప్పుడు ప్లీజ్ దయచేసి నరసింహారెడ్డి గారు మీ టైం ఇప్పుడు మాట్లాడండి, సమయం అయిపోయిన తర్వాత. మీరు కూడా ప్రకాష్ రెడ్డి గారు, మీరు కూడా చాలా ఛానల్ ఏ డిబేట్లోనైనా ఇప్పుడు కాంగ్రెస్ అధికార ప్రతినిధి దయాకర్ గారు చాలా మంది మాట్లాడతారు. ఒక ప్రశ్న వేసినప్పుడు డైరెక్ట్ గా మాకు జవాబు చెప్తారు, చెప్పలేకపోతే మేము ఇయ్యలేకపోయినామని చెప్తారు. ఇంతేగాని అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పకుండా వేరే మాట్లాడితే ఎట్లా అండి? 2,500 నరసింహారెడ్డి చెప్తున్నా, 2 లక్షల మంది మహిళలు ఉన్నారు ఓటేస్తుంది. ఎంత మందికి మీరు 2,500 ఇచ్చినో లెక్క చెప్పానండి సీఎం గారిని. వచ్చి అడగండి మహిళలను. నరసింహారెడ్డి గారు క్వశ్చన్ వచ్చింది ప్లీజ్. కిరణ్ యాదవ్ గారు మేడం, వారికి నరసింహారెడ్డి గారికి
గౌరవ పెద్దలకు ఒకటే విషయం చెప్తున్నాం, మేము హామీ ఇచ్చినాం, వాళ్ళని కొంచెం ఒక స్థాయికి తీసుకురావాలని హామీ ఇచ్చినాం. గతంలో 10 సంవత్సరాల్లో మీరు మొత్తం ఉన్నాయి లేని భూములు గీములు అన్ని ఇండ్లు మొత్తం నరసింహారెడ్డి గారు ప్లీజ్ దయచేసి ఒక్క నిమిషం. అసలు పాయింట్ వాళ్ళు అడుగుతారండి ఈ నిరుద్యోగ భృతులని అవని ఇవ్వని మీ హామీలు కూడా ఉన్నాయి కదా అవేమి ఇయ్యలేదు కదా అని చెప్పేసి అడుగుతారు. తప్పేముంది? ఒకటి మేము 2,500 చెప్పినాం, 4,000 రూపాయలు పెంచుతా అని చెప్పినాం. ఈ రోజు ఇవ్వలేకపోతున్న కారణం ఏంటంటే ఇప్పుడున్న ఫైనాన్షియల్ ఆర్థిక పరిస్థితులను బట్టి మేము ఇవ్వలేకపోతున్నాం. రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అవి ఇస్తాం. మేము ప్రజలకు కూడా ఇచ్చినామని చెప్పట్లేం కదా, మా ప్రచారంలో మేము 4,000 రూపాయలు మీకు ఇచ్చినాం కదా, మా కోట అని చెప్పట్లేం కదా. ప్రజలకు తెలుసు, మాకు తెలుసు, అది ఎందుకు ఇవ్వలేకపోతాం తెలుసు, ఎప్పుడు ఇస్తామో కూడా మాకు తెలుసు. ఇప్పుడు మేము ఇచ్చినామని చెప్తే వాళ్ళు దాన్ని ఏదో దబాయించాలి. మీ వాయిస్ మీరు ఇచ్చుకోండి, మీ ఓటర్ అడుక్కునే అమలు చేసినాం 100 రోజుల హామీ ఇది. నేను అడిగిన 3 కూడా 100 రోజుల హామీలే. మేడం మేమేమి ఓటర్లకు మేము ఇచ్చినామని చెప్పి అబద్ధాలు చెప్పి అడుకోవట్లేదు. మేము ఏమైతే చెప్పినామో దాంట్లో ఎన్ని ఇచ్చినామో మీరేం చెప్తున్నారు జూబ్లీ హిల్స్ ఓటర్లకు? మేము ఒకటే చెప్తున్నాం, మేము ఇచ్చిన హామీలు ఇప్పటిదాకా ఫ్రీ బస్సు కానీ, గృహజ్యోతి కానీ, లేదా సన్న బియ్యం, రేషన్ కార్డులు, రాబోయే ఇచ్చారు కానీ దానికి తగ్గ బస్సులు పెంచలేదని. నరసింహారెడ్డి గారు మీకు మర్యాద ఉంటే మాట్లాడండి, మర్యాద లేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. మీరు మర్యాద లేకుండా మాట్లాడతానని మాత్రం బాగా చెప్తున్నాం. మేము ఇలా డిబేట్ లో పెట్టుకొని ఇప్పుడు మేము అడిగిన దాన్ని కూడా ఆడే ఆన్సర్ చెప్పుకుంటా ఉంటే మేమేం చేసుకోవడానికి? ఇంకా నీ సోది నువ్వే చెప్పుకున్నా కూర్చొని టీఆర్ఎస్ వాళ్ళ కూర్చొని చెప్పుకో తప్ప ఇక్కడ కాదు. నేను నెంబర్లు ఎవరికి అవసరం లేదు కానీ మీ టీఆర్ఎస్ భవన్ లో పెట్టుకోండి మేడం. ఇలాంటి డిబేట్ మాట్లాడడం కష్టం, ఇంత సోది డిబేట్లు మాట్లాడాలంటే కష్టం అంటున్నాం. మేము చెప్పే మా వర్షన్ మాకుంటది, మేము ప్రజలకు క్లియర్ గా చెప్తున్నాం. మీరు 2 సంవత్సరాల కాలంలో చేసింది ఇచ్చి చెప్పి ఓట్లు అడుగుతా ఉన్నాం. మీరేం చేసినారు? మీరు చేసినవి ఇచ్చినవి వాటి గురించే మాట్లాడితే కనుక ప్రస్తావిస్తే ఫ్రీ బస్ అన్నారు. మహిళలకు ఫ్రీ బస్సు ఇవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టే ఈ విధంగా రాద్ధాంతం చేస్తున్నారు. లైక్ అంటే ఆటో వాళ్ళకి సపోర్ట్ చేసినట్టుగా ఏదో చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆటో వాళ్ళకి మీరు ఇస్తాము అని ఏదైతే ఇబ్బంది, ఇప్పుడు ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల వాళ్ళ ఆర్థికంగా నిజంగా కూడా వాళ్ళకి రైట్స్ దొరకట్లేదు, ఇబ్బంది అవుతోంది. వాళ్ళకి ఆటో వాళ్ళకి ఏమి ఇచ్చారనేది వాళ్ళ క్వశ్చన్. అది వాజిబే కదా, అడగొచ్చు కదా. నేనే అడగొద్దంటే నరసింహారెడ్డి గారు అదే క్వశ్చన్ అడుగుతున్నాను కదా. ఒకవైపు బస్సుల సంఖ్య పెంచలేదు, దాంతో కిక్కిరిసిపోయినట్టు వెళ్లాల్సిన సిటీలో, ముఖ్యంగా సిటీ. మరోవైపు వచ్చిందండి క్వశ్చన్ వచ్చింది. ఒకవైపు ఛార్జీల పెంపుదలకు ఇప్పుడు మహిళలకు ఇచ్చారు, పురుషులకు వైపు వాయగొట్టారు. సో ఈ లెక్కలు వాళ్ళు చూడారా మేడం? మేము ఈ లెక్కలు చూసుకున్న ప్రజలకు తెలుసు, మాకు తెలుసు. మేము ఏమంటున్నాం, ఏది కూడా ఇయ్యలేదని చెప్పి మేము ఓట్లు అడగట్లేం కదా. మేము ఏమి ఇచ్చినామో అది ప్రజలకు తెలుసు. మీరు కూడా చెప్పారు, వారు కూడా చెప్తారు ఇయ్యలేదని. మేము ఏమంటున్నాం, గత 10 సంవత్సరాల్లో మీరు ఇచ్చిన హామీలనే 10 సంవత్సరాల్లో చేయకుండా పోయారు, మళ్ళీ వచ్చి మాకే ఓటేయండి అని అడిగితే మీకెట్లా అనిపిస్తుంది? మేము ఏమంటున్నాం, మేము ఇచ్చిన హైదరాబాద్, పర్టికులర్ హైదరాబాద్కి వస్తే సన్న బియ్యము, రేషన్ కార్డులు, లేకపోతే గృహజ్యోతి, ఫ్రీ బస్సు, ఇందిరమ్మ ఇల్లు, నగరాల్లో కూడా కట్టుకోవడానికి ఇందిరమ్మ ఇల్లు, ఇవన్నీ కూడా ఇస్తా ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లో వరదలు వస్తే మునిగిపోకుండా చూడడానికి మా ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద ప్రయారిటీ లిస్ట్ ఏర్పాటు చేస్తామని చెప్పి ముందుకు పోతా ఉన్నాము. మేము చెప్పింది క్లారిటీగా వినపడదు, మీకు వినపడదు. మేము అర్థం 2 బీజేపీ బీఆర్ఎస్ అడుగుతాం. ఇలా మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వస్తే ఇవన్నీ బంద్ అవుతాయి. ఎందుకంటే గతంలో ఇయ్యలేదు, సన్న బియ్యం ఇయ్యలేదు, రేషన్ కార్డు ఇయ్యలేదు, ఫ్రీ బస్ ఇయ్యలేదు. ఒక్క జూబ్లీ హిల్స్ అది మీరే మాట్లాడుతున్నా ప్లీజ్. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలిస్తే ఇవి ఎట్లా రద్దు అవుతాయండి? ఒక ఎమ్మెల్యే అవగానే మొత్తం ఎమ్మెల్యే గెలుస్తాను లేదు, గత ప్రభుత్వంలో ఏం చేయలేకపోయారు. ఇప్పుడు మేము చేస్తున్న జాటి మాకు మద్దతు ఇవ్వండి అని చెప్తున్నాం. వాళ్ళకి ఇస్తే ఇవన్నీ తీసేసే, వాళ్ళకి మేము చేస్తున్న జాటి మాకు మద్దతు ఇచ్చి మాకు అవకాశం ఏంటి, ఇంకా మెరుగ్గా చేస్తామని చెప్తాం. గతంలో మీరు వాళ్ళకి ఇచ్చిర్రు, వాళ్ళు ఏం చేయలేకుండా వెళ్ళిపోయారు. మాకు అవకాశం ఇవ్వండి మేము చెప్తున్నాం, ఎందుకంటే మా ప్రభుత్వం మేము చేసినాం, మాకు అవకాశం ఇవ్వండి అని చెప్తున్నాం. వాళ్ళకి ఇస్తే ఖచ్చితంగా దాన్ని పక్కన పెట్టే అవకాశాలు ఉంటాయి. దాని గురించి మీ ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ఎట్లా రద్దు చేస్తారు? నరసింహారెడ్డి గారు ప్లీజ్ అండి, దయచేసి ఇట్లా ఉంటే ఇబ్బందిగా ఉంటుంది. మీరు మాట్లాడినప్పుడు ఇంతగా ఇంటరప్ట్ అయితే మీకు ఎట్లుంటుందో ఆలోచించండి ఒకసారి దయచేసి. నా వాయిస్ వస్తుందా? నా వాయిస్ నా మైక్ లో క్యాచ్ అవ్వట్లేదా కిరణ్ గారిది? నా వాయిస్ ఓకేనా? కిరణ్ గారు కంక్లూడింగ్ రండి. బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ, బీజేపీ ప్రకాష్ రెడ్డి అని ఇంతసేపు చెప్పిన కార్పొరేట్ బాంబింగ్ అంటే ముఖ్యమంత్రి గారికి తెలియదా అని. ఎస్, ముఖ్యమంత్రి గారి కార్పొరేట్ బాంబింగ్ అంటే తెలుసు, కానీ ఆయన చెప్పిన స్టైల్ ఏంటంటే, మీరు అక్కడ దేశం మీద బాంబులు వేస్తుర్రా అంటే వాళ్ళని ఏం చేయలేకొచ్చి ఇక్కడ కార్పొరేట్ బాంబింగ్ అంటారు. ఈడ చేసేది లేదు, గల్లీలో చేసేది లేదు, మీరు ఢిల్లీలో చేసేది లేదు అనేది చెప్పిన అర్థం. అది వాళ్ళు ఇంకా గొప్పగా వేరే అర్థాలు సెటరికల్ గా దానికి ప్రకాష్ రెడ్డి గారు దానికి సమర్థించుకుంటారు. అంటే మేమేమంటాం, కార్పొరేట్ బాంబింగ్ అంటే మీరు ఏం చెప్తారు, మీరు కార్పొరేట్ బాంబింగ్ చేసి ఇంటింటికి తిరిగి ఏం చెప్తారు అనేది ఇప్పుడు చెప్పమంటున్నాం ప్రకాష్ రెడ్డి గారిని.
చెప్పండి మీరు. మీరు ఎప్పుడు ఎమ్మెల్యే గెలవలేదు అంటారు, మరి ఇప్పుడు గెలిచి ఏం చేస్తారు మీరు? ఎప్పుడు గతంలో ఎమ్మెల్యే గెలిచి లేదు మేము చేసేది ఏం లేదంటారు, ఇప్పుడు మాత్రం ఎమ్మెల్యే గెలిస్తే ఏం చేస్తారని అడుగుతా ఉన్నాం. దాని గురించి ఏం చేస్తారు ఏం చేయాలి చెప్పకుండా ఇక్కడికి వచ్చి ముఖ్యమంత్రి, ఒక నిమిషం మేడం, ముఖ్యమంత్రి గారు రోడ్ అని వేసినావు అని అడిగి నీ స్థాయికి దిగజారిన అంటే అవును నువ్వు ఎన్నిసార్లు ఎంపీగా ఉన్నావు, ఎవరికి ఏం చేసినావు మరి అంటే చెప్పాలి కదా ఆన్సర్. రోడ్డు అంటే ఏమి రోడ్డు కూడా వేయలేదంటే నువ్వు ఏం చేయలేదని అర్థం, దానికి చెప్పాలి మేము ఇది చేసినామని. ఓకే నరసింహారెడ్డి గారు మళ్ళీ మనకు సమయం అయిపోద్ది, ఇప్పుడు మాట్లాడండి. నరసింహారెడ్డి గారు నా వాయిస్ వస్తుందా? మీ వాయిస్ వస్తుందని కిరణ్ గారు మాట్లాడితే అసలు ఏమీ ప్రకాష్ రెడ్డి గారికి ఏమైనా వినబడితే తెలియదు, వినబడతలేదు ఎందుకో. ఓకే సరే మీరు చెప్పండి ఏం మాట్లాడినా మాట్లాడితే ఐడియా వాళ్ళేమి ఇచ్చాము అని అనట్లేదు, మహాలక్ష్మికి సంబంధించి అదే విధంగా పెంచాము అనట్లేదు, ఏవైతే ఇచ్చామో వాటిని పెట్టే అడుగుతున్నాము అని అంటున్నారు. రేషన్ కార్డ్స్ కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, చెప్పండి. ఇచ్చిన వాటికి ఇప్పుడు ఏమేమి ఇచ్చినట్టు మిగతా ఇవ్వలేదనేది స్పష్టంగా తెలుస్తుంది. 6 గ్యారెంటీలు 100 రోజుల హామీలు జూబ్లీహిల్స్ లో ఏవి అమలు కాలేదు, అందుకే కాంగ్రెస్ పార్టీకి నైతికంగా జూబ్లీహిల్స్ లో ఓటు అడిగే హక్కు లేదని మేము అంటున్నాం. ఇక ఇచ్చిన వాటి గురించి బస్సు, ఉచిత బస్సు మేము వద్దం లేదండి దయచేసి. ఇంకోటి మీరు ఒక్క పదము సీఎం గారు చెప్పింది మీరు వాడతలేరు ఎందుకో, మరి రద్దు అవుతుందని క్లియర్ గా మాట్లాడండి ఆయన. అడిగాను, మేబీ మీకు వాయిస్ రాలేదేమో కానీ రద్దు అన్న మాట మాట్లాడారు కదా, మరి దానికి సమాధానం అని అడిగాను. మేబీ మీకు వాయిస్ అదే చెప్తున్నాను, రద్దు ఎట్లయితే కిరణ్ గారు చెప్పాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి చిల్లర మాటలు, ఆ ఫ్రస్ట్రేషన్ లో ప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టు ఏంటంటే ఇప్పుడు ఆయన ప్రిస్టేజ్ తీసుకుంటే ప్రజలు ఎన్నికలకు వెళ్ళిపోయారండి. ఇప్పుడు నీ ప్రిస్టేజ్ తీసుకొని ప్రకాష్ రెడ్డి గారు మా పార్టీ ప్రిస్టేజ్, పార్టీల ప్రిస్టేజ్ ఉంటే ప్రజలు ఓట్లేరు. ప్రజలకు ఏం చేసినాం అనే దాని మీద ఆధారపడి ఉంటది. మీరు ఇక్కడ జూబ్లీహిల్స్ లో అమలు చేయకపోయినా ఒక రౌడీని అభ్యర్థిగా పెట్టినా వాళ్ళ నాయన గారు నరసింహారెడ్డి గారు రౌడీ అని మాట్లాడుతున్నారు, ఇలా మా పార్టీ అభ్యర్థిని పట్టుకుని రౌడీ అని మాట్లాడతారు. గతంలో మీకు ఆయన దానం ఇచ్చిన రోజు ఎట్టిపోయింది అంటున్నా, పైసలు ఇచ్చిన రోజు ఎక్కడ గుర్తుపోయింది అక్కడ లేడా? నేను 17 ఏళ్లకే దొంగ ఓట్లు వేసినని వాళ్ళ నాయన స్వయంగా చెప్పిండు. ఇది వాస్తవం కదా కిరణ్ గారు చెప్పాలి. ఎందుకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయన అరెస్ట్ చేయట్లేదు, ఎందుకు బైండ్ అవుట్ చేసింది? అసాంఘిక శక్తి అని చెప్పి బైండ్ అవుట్ చేసింది వాళ్ళు వచ్చింది ఆయన తమ్ముడిని ఆయనను. అంటే వీళ్ళ కోటేసి గెలిపిస్తే జూబ్లీహిల్స్ ఉంటుందా అండి? ఇక ప్రజలు గిది చర్చించుకుంటున్నారు. కిరణ్ గారు మీరు తిరగండి, నేను 5 బూతులకు ఇన్ఛార్జిని బోరబండ డివిజన్ లో రోజు పోతున్నా నేను. ప్రజలు ఎట్లున్నారంటే ఎక్కడికి పోయినా కానీ కేసీఆర్ పరిపాలన గురించే గుర్తు చేసుకుంటారు. ప్రకాష్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ప్రకాష్ రెడ్డి గారు మీ ప్రచారం చేయబట్టి 45 రోజుల నుంచి మేము ఇల్లు తిరుగుతున్నాం, ఇప్పటికీ 3వ రౌండ్ కూడా అయిపోయింది, ప్రతి ఇంటి టచ్ చేస్తాం. గల్లీలలో తిరగాలని చెప్తున్నారు, గల్లీలలో తిరుగుతున్నాము. గల్లీలలో ఇంతకుముందు గోపీనాథ్ గారు కూడా గల్లీలలో తిరిగిండ్రు. అక్కడ దరిదాపు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎన్ని కట్టారో చెప్పాలన్నారు. కొల్లూరు దరిదాపు 25,000 బెడ్రూమ్లు. వినండి సార్, ప్రకాష్ రెడ్డి గారు మీరు కూడా సీనియర్ నాయకులు అట్లా డిస్టర్బ్ చేస్తే ఎట్లా చెప్తున్నాను. అక్కడ మేము చేసిన హామీలు దరిదాపు అక్కడ పట్టాలు గోపీనాథ్ గారు సీఎం గారి మాజీ సీఎం గారి దగ్గర నుండి పట్టాలు ఇప్పించారు. గోపీనాథ్ గారు చేసిన సేవలు ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకుంటున్నారు. ఆయన అక్కడ కళ్యాణ లక్ష్మి చెక్ వస్తే కూడా కళ్యాణ లక్ష్మి చెక్ తో పాటు ఒక చీర కూడా ఆడపడుతులకు బహుమతిగా ఇచ్చేవారు. వారికి ఉన్న మంచి పేరుతోనే వారు 2 సార్లు గెలిచినారు. సరే ఇప్పుడు నేనేమంటున్నానంటే ప్రకాష్ రెడ్డి గారు ఇండైరెక్ట్ గా చూడండి ఏం మాట్లాడుతున్నారంటే కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తేనే బాగుండనే పద్ధతులలో మా మీద విమర్శలు. ఇప్పుడు 2 సంవత్సరాలైంది కాంగ్రెస్ పార్టీ వచ్చి, బీజేపీ వాళ్ళు ఎప్పుడు మాట్లాడినా గతం గురించే, కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడితే వీళ్ళు అదే మాట్లాడారు. ఇప్పుడు 24 నెలల్లో 6 గ్యారెంటీల గురించి ఒక్క మాట మాట్లాడారు ప్రకాష్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి గారు పెట్టిన దాంట్లో ఒక్క మాట మాట్లాడారు, ఎట్లా రద్దు అయితే ఒక్క మాట మాట్లాడారు. నేనేమంటున్నంటే ప్రజల ఆలోచన విధానానికి పోవాలి కానీ భయంకరమైన అక్కడ వాతావరణము దౌర్జన్యంతో ముఖ్యమంత్రి గారు గెలుస్తుంటామంటే మందబలంతో అది అక్కడ సాధ్యపడదు. ఎందుకంటే టోటల్ ఫెయిల్యూర్, మీరు రాష్ట్రం మొత్తం ఫెయిల్యూర్ అయింది, రాష్ట్రం మొత్తం మీద ఫెయిల్యూర్ అయిండ్రు. హామీల అమలులో ఇక్కడ కూడా ఫెయిల్యూర్ అయిపోయింది. 32 మంది కార్పొరేషన్ చైర్మన్లు, ముఖ్యమంత్రి గారు 6. ఇంతవరకు జరిగిన 8 ఉప ఎన్నికలలో ఎన్నడూ కూడా ముఖ్యమంత్రులు మంత్రులు కానీ ఇన్ని మీటింగ్లు మనకు అర్థమైంది. సమయం సరిపోదు. ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నారు, వాళ్ళు 10 ఏళ్ళు పాలన చేశారు. ఈ ఇద్దరివి కాదని
మీకు ఎందుకంటే ఈ ముఖ్యంగా ఎమ్మెల్యే ఎలక్షన్స్ని తెలంగాణలో ఏ విధంగా చూస్తారో మీకు తెలిసిందే, ఎంపీ ఎలక్షన్స్ని ఎమ్మెల్యే ఎలక్షన్ని సపరేట్గా చూస్తారు. సో ఇప్పుడు బీజేపీ వైపు జూబ్లీహిల్స్ ఓటర్లు ఎందుకు ఉంటారు అనుకుంటున్నారు? మేడం, రెండో విషయాలు మీరు ఇంతకుముందు చెప్పారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన చూడండి, 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలన చూడండి. ఇప్పుడు జూబ్లీహిల్స్ కోసం మాకు ఒక అవకాశం ఇవ్వండి, మేము చూపిస్తాం, ఏం చేస్తామనేది చూపిస్తాం. ఎందుకంటే ఇప్పటిదాకా మాకు ఈ 70 ఏళ్ళలో ఎప్పుడు అవకాశం రాలే. జూబ్లీ శాసనసభ ఏర్పడింది 2009. అంతకుముందు అది ఖైరతాబాద్ నియోజకవర్గంలో భాగమే అది. కాబట్టి అది ఏర్పడ్డ తర్వాత జరుగుతున్నటువంటి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ, కానీ ఇంతకుముందు ఎప్పుడైనా జూబ్లీహిల్స్ కాదు. కానీ ఆ నియోజకవర్గం ఒకప్పుడు ఖైరతాబాద్ లో ఉండి కాంగ్రెస్ టీడీపీలో గతంలో మొన్నటి దాకా టీడీపీ బీజేపీతో గెలిచిన దాంట్లో టీఆర్ఎస్ లో మారిన అభ్యర్థిగా అయిండొచ్చు, ఎవరైనా అయిండొచ్చు. మీ అదే బీజేపీ గెలవలే, గుమ్మడి ఖైరతాబాద్ లో గెలవలే, ప్రత్యేక ఖైరతాబాద్ లో గెలవలే, 2014 లో గెలిచిండు. కాబట్టి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఈ రోజు వరకు బీజేపీ గెలవలేదు. కాబట్టి మాకు అవకాశం ఇస్తే అభివృద్ధి ఎట్లుంటో చూపిస్తాం. మా కిషన్ రెడ్డి గారు అంబర్పేట నియోజకవర్గంలో 2004 నుంచి అందుకోసం 2014 నుంచి గెలిచినప్పుడు ఎట్లుంటుందో మీరు చూసినారు. కాబట్టి ఆ అభివృద్ధి ఇప్పుడు అంబర్పేట ఇప్పుడు చూస్తున్నారు, అంబర్పేట ప్రజలు ఇప్పుడు చూస్తున్నారు. అప్పటికిప్పటి తేడా గమనిస్తారు అంబర్పేట కూడా. కాబట్టి మేము ఖచ్చితంగా ఆ దృష్టిలో మాకు ఓటేమని అడుగుతున్నాం. రెండోది, మేము మళ్ళీ చాలా స్పష్టంగా చెప్పినాం మేడం, ఇంతకుముందు మీరు కట్ చేసే టైం లేదని ఒకటే స్పష్టమైంది. హైదరాబాద్ నగరాన్ని రక్షించాలంటే ఎంఐఎం పీడ విరగడ కావాలి. ఎంఐఎం పీడ విరగడ కావాలంటే ఈ 2 పార్టీలు కూడా ఎప్పుడు అధికారంలో ఉన్నా ఎంఐఎం అని తెచ్చుకుంటే మెట్రో వద్దు, రోడ్లు వద్దు, డ్రైనేజ్ వద్దు, వాటర్ బాగా చేయొద్దు, హైదరాబాద్ అభివృద్ధి వద్దు, హైదరాబాద్ లో మౌలిక వసతుల అభివృద్ధి వద్దు, దాని వల్ల పరిశ్రమలు రావద్దు, దాని వల్ల ప్రకాష్ రెడ్డి ఎంఐఎం కూడా ఒక పార్టీయే కదా, ఎందుకు ఎంఐఎం పార్టీ మద్దతు గతంలో బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీ మద్దతు ఇప్పుడు కాంగ్రెస్. ఈ 2 ఎంఐఎం లేకుంటే మీరు గెలుస్తారని అడిగితే జూబ్లీహిల్స్ లో గెలవరు మేడం. డిపాజిట్ కూడా 2 పార్టీలకు వర్గం గురించి వాళ్ళు కొట్లాడుతున్నారు కావచ్చు. నేను స్పష్టంగా చెప్తాను, ఒక్కటే పాయింట్ చెప్తాను మేడం. అక్కడ ఉన్నటువంటి ఒక వర్గం ఓట్లకు వాళ్ళు చేయడం కోసం అని చెప్పి, తీసుకోవడం కోసం అని చెప్పి ఎంఐఎం పంచాయతీ చేరుతారు. ఎంఐఎం పార్టీ అక్కడ 1,40,000 ఓట్లు ఉన్నటువంటి ఒక వర్గం ఓట్ల ద్వారానే వాళ్ళు ఎవరికి ఒకసారి ఇప్పుడు మీరు బీఆర్ఎస్ గెలిస్తే కాంగ్రెస్ ఓటుకు వస్తే కాంగ్రెస్ గెలిస్తే ఇప్పుడు మొన్న మీకు ఇంట్రెస్టింగ్ పాయింట్, మొన్న అసెంబ్లీలో బీఆర్ఎస్ గెలిచింది. 5 నెలల తర్వాత పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ కు 18,000 ఓట్లు వచ్చినాయి మేడం. అంటే ఎందుకు మారింది అంటే ఏ వర్గం వాళ్ళు ఇది అందుకోసమని హైదరాబాద్. ఓకే థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. టైం అయిపోయింది, చూద్దామండి. మీ వర్షన్స్ అయితే ప్రచారంలో ప్రజల ముందు పెడుతున్నారు. జూబ్లీహిల్స్ మరి ఓటర్లు ఎవరి వైపు ఉంటారో చూద్దాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పాల్గొన్నందుకు. కిరణ్ యాదవ్ గారు, నరసింహారెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.